యెషయా గ్రంథము ఐజియా చాప్టర్ 53 వర్స్ 5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు. అంటే గమనించండి, మనం ఒక ఇల్లు కట్టేటప్పుడు మనం ఏం చేస్తాం? ఫస్ట్ ఒక ప్లాన్ వేసుకుంటాం. ఇది హాలు, ఇది బెడ్రూము, ఇది నా బెడ్రూము, ఇది పిల్లలకు బెడ్రూము, ఇది బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఒక బెడ్రూము కదా, బయట కూర్చోవడానికి ఒక స్థలము, చుట్టూ కాంపౌండ్ కూడా, అన్ని మనం ఏం చేస్తాం? ముందే ప్లాన్ చేసుకుంటాం. ఎలా కట్టాలి, ఎక్కడెక్కడ ఏమేం పెట్టుకోవాలి అనేవన్నీ కూడా మనము ప్లాన్ చేసుకుంటాం. అలాగే మీరు బాగా గమనించండి, దేవుడు నిన్ను చేసినప్పుడు కూడా ఆయన ఒక ప్రణాళికతో, ఒక ప్లాన్తో నిన్ను చేసినాడు. ఆయన నీ హృదయం అనే ఒక రూమ్ కట్టుకున్నాడు. నీ హృదయంలో ఒక రూమ్ కట్టుకున్నాడు. ఆయన మీ హృదయంలో ఆయన ఒక రూమ్ కట్టుకున్నాడు. ఆ రూములో ఆయన ఉండాలని ఆశ. అయితే ఈరోజు మనకి ఈ రోగాలు, ఈ వ్యాధులు, ఈ బాధలన్నీ ఎలాగ వస్తున్నాయంటే, మన హృదయం అనే రూములో ఎవరు లేరు? యేసయ్య లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన హృదయంలో నుంచి యేసయ్యను బయటికి పంపించేస్తామో, ఆ క్షణము నుంచే మన జీవితం అనేది అతలాకుతలం అయిపోతా ఉంటది. గాలి వానల చేత కొట్టబడతా ఉంటది. వ్యాధి బాధల చేత నష్టాలు అనుభవిస్తూ ఉంటాం. కన్నీరులో, అవమానాలు, నిందలు ఎన్నో 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 చెప్పనవసరం లేక ఒక్కసారి యేసయ్య మన హృదయం నుంచి బయటికి పోతే మన స్థితి రోడ్డు మీద పన్నట్టు చినిగిన ఇస్తరాకు వంటిది మన జీవితం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, అందుకే మనం చదివిన వచనాన్ని మనం గమనిస్తే, మన అతిక్రమములను బట్టి, యెషయా గ్రంథం 53:5 వచనం, 53:5 వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు, నీకు, నాకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవుని ద్వారా మనకు స్వస్థత, దేవుని ద్వారా మనకు విడుదల, దేవుని ద్వారా మనకు సంతోషం, దేవుని ద్వారా మనకు సమస్త మేలుల చేత మనం ఆనందముతో ఉండగలుగుతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున యేసు ప్రభుని నమ్మిన మనము ఖచ్చితంగా మనం సృజించిన వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలా అని చెప్పేది మీకు అర్థమవుతుందా? మనల్ని ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు, దేనికోసం ఆయుష్ పొడిగిస్తా ఉన్నాడు, దేనికోసం మనకి ఇవన్నీ కలుగు చేస్తా ఉన్నాడు అని నువ్వు కనుక్కోవాలా. ఈ కారణాలను తెలుసుకోవాలా. ఏదో ఒక సామెత ఉంది, బురదలో పంది దొల్లుతుంది, నువ్వు బతుకుతున్నావు, తేడా ఏముంది కదా? పంది బతుకుతా ఉంది, మనం బతుకుతా ఉన్నాం, మనకు దానికి తేడా ఏముంది? అది బుడదలో, డ్రైనేజీలో, లెటిన్ గుంతలలో తిరుగుతూ ఉంటుంది, దానికి అదే ఇంపుగా ఉంటుంది, దానికి అదే సొంపుగా ఉంటుంది, దానికి అదే నచ్చుతుంది. ఇప్పుడు దాని గుండె కోసి మేకపిల్ల గుండె పెట్టినామనుకో, పొట్టేలు గుండె పెట్టినామనుకో, దానికి అది నిజంగా పొట్టేలు మాదిరి మారిపోతుందా? దాని బుద్ధి అంతే. చిన్నప్పటి నుంచి ఎంత పెంచుకున్నా డ్రైనేజ్ చూసిందంటే పంది వెళ్ళిపోతుంది దాంట్లో మునిగిపోవడానికి. ఈరోజు నిజంగా మనం కూడా దేవుని వాక్యాలు ఎన్ని విన్నప్పటికీ, ఎంత ప్రయాసపడుతున్నప్పటికీ, సేవకుడు ఎన్ని మాటలు బోధిస్తున్నప్పటికీ, ఎంత ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా, వాక్యం ఎంత హెచ్చరిస్తున్నా కూడా, ఒక్కొక్కసారి మనం కూడా బుడద కనపడుతూనే మనం కూడా ఏం చేస్తున్నాము? మునిగిపోతా ఉన్నాం. అందుకే ఈ రోగాలు, అందుకే ఈ ఆత్మహత్యలు, ఎందుకురా ఈ బతుకు అనిపించేది. అందుకే కొంతమంది ముసలోళ్ళు అంటారు కదా,
ఈ బతుకు ఎందుకులే నాయన, మాకు సావన్నా రాలే, వచ్చే సచ్చినా బాగుండు కదా. ఎందుకు అనిపిస్తుంది వాళ్ళకి? అది వారి అతిక్రమములు, వారి పాపములు మిందపడతాయి. యవన కాలంలో ఉన్నప్పుడు దేవునికి లోబడి ఉండరు, యవన కాలంలో దేవుని కోసం కష్టపడి ఉండరు. అందుకే దేవుడు ఒక్కొక్కసారి వారి చేయిని ఏం చేస్తాడు? విడిచిపెడతాడు. పట్టించుకోడు ఆయన, డోంట్ కేర్. ఆయన ప్రజల పక్షమున మాత్రమే దేవుడు మేలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రజల పక్షమున, ఆయన వారి పక్షమున నిజంగా ఆయన ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉంటాడు. చూడండి, ఒక మాట చూపిస్తాం మీకు. హెబ్రీయులు రాసిన పత్రిక, హీబ్రూస్ చాప్టర్ 13. యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాము రండి. హల్లెలూయా. ఎక్కడంట? గవిని వెలుపట శ్రమ పొందినాడు ఆయన. దేవునికి ఊరు లోపల సిలువేసినారా, ఊరు బయట సిలువేసినారా? సిలువ ఎక్కడేశారు? ఊర్లో వేసారా, బయట వేసారా? ఊరు బయట, గవిని బయట, కల్వరి కొండలో దేవుని ఎర్రటి ఎండలో వేలాడదీసినారు. ఈరోజు మరి మనమందరం కూడా వెలుపలికి రావాలా? హల్లెలూయా. నువ్వున్న ప్రపంచంలో నుంచి బయటికి రావాలా? నువ్వున్న పాపములో నుంచి బయటికి రావాలా? నువ్వున్న అతిక్రమములో నుంచి బయటికి రావాలా? నువ్వు పడుతున్న ప్రతి లోకమైన ఆశలన్నిటి నుంచి నువ్వు బయటికి రావాలా? సమస్తం నువ్వు అందరి లోక వైరాగ్యము, లోకముల నుంచి నువ్వు వేరై ప్రభువు దగ్గరికి రావాలా, వెళ్ళాలా మనము. ఎందుకంటే తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరిచాడు దేవుడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధపరిచాడు. ఎవరి ద్వారా? ఏ రక్తం ద్వారా? మేకల రక్తం ద్వారానా? గొర్రెపిల్ల రక్తం ద్వారానా? కోడి రక్తం ద్వారానా? నల్ల కోడి, తెల్ల కోడి, నాటుకోడి రక్తం ద్వారానా? లేదంటే బడా దస్కా నెంబర్ అదే దేని ద్వారా? యేసయ్యనే తన బిడ్డల కోసం బలిగా ఎంచబడ్డాడు, ఇష్టపడ్డాడు ఆయన. నా ప్రజలు నేను పరిశుద్ధపరచాలి. హల్లెలూయా. నా రక్తం ద్వారానే పాప విముక్తి, నా రక్తం ద్వారానే నా బిడ్డలు పరిశుద్ధపరచబడతారని. ఈ రోజున క్రీస్తు యేసు రక్తం ద్వారానే నీకు స్వస్థత, యేసు ద్వారానే నీకు విడుదల, యేసు ద్వారానే, యేసు పొందిన దెబ్బల చేతనే నీకు స్వస్థత కలుగుచున్నది. ఈ రోజున మరి నువ్వు దేవుని కోసం నీ అతిక్రమను విడిచిపెడతావా? నీ హృదయం అనే గది యేసయ్యకి అవకాశం మళ్ళీ ఇచ్చేయి. ఆయన అడుగు, రా యేసయ్యా, ఆశపడు, ప్రభువా నాలోకి రా. ఎంతకాలం ఈ పాప భారం మూట కట్టుకుంటావు? ఎంతకాలం ఈ లోక వ్యసనాలకు బానిస అవుతావు? ఎంతకాలము నానా విధమైన వాటికి ఆచరించి అలవాటు పడిపోతావు? సత్యమైన దేవుని తెలుసుకో. నీకు ఎక్కడ నెమ్మది ఉందో, ఎక్కడ శాంతి ఉందో, ఎక్కడ సంతోషం ఉందో, ఎక్కడ సమాధానం ఉందో నువ్వు తెలుసుకోవాలా? ఈరోజు ఈ లోకంలో ఎవరైనా సరే నీ కొరకు నీ పాపాన్ని మోసే వ్యక్తి ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేరు. ఈరోజు నీ పాపాన్ని మోసే వ్యక్తి దేవుడే. ఈ లోకం అంతా ఎట్లాంటి లోకం అంటే, వ్యభిచారి స్త్రీ కనపడితే ఏం చేశారు? అందరూ కూడా రాళ్లతో కొడతా ఉన్నారు. కొడతా ఉన్నారా లేదా? ఈ లోకం ఆమెను క్షమించిందా? ఎవరు క్షమించారు ఆమెని? యేసయ్య క్షమించినాడు. యేసయ్య క్షమించాడు. ఏమన్నాడు? మీలో పాపం ఎవరు చేయలేదో వారు రాయి ఇసరండి రా ముందు అంటే. ఇప్పుడు ఆ వ్యభిచారి స్త్రీ కంటే వీళ్ళందరూ ఆమె కంటే ఇంకా ఎక్కువ పాపాత్ములు. అర్థమైందా? ఆమె కంటే ఇంకా పాపాత్ములు. అందుకే చేతులు రాలే, అందుకే ఆమెను కొట్టనీకి మనసు రాలే.
ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఒక్కడే క్షమించగలవాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ద్వారానే మన పాపముల నుండి మనకు విడుదల, ఆయన రక్తం ద్వారానే మన పరిశుద్ధులుగా తీర్చబడతాం. మీ జీవితం సంతోషంగా ఉండాలంటే, మీ జీవితం ఆనందంతో ఉండాలంటే, మీరు సురక్షితంగా నిద్రపోవాలా, సురక్షితంగా మీ పనులు జరగాల, సురక్షితంగా మీరు ఉండాలంటే, మీ బిడ్డలు వర్ధిల్లింపబడాలంటే, నీ కుటుంబం చక్కదిద్దబడాలంటే, నువ్వు చేయించిన పనులన్నీ సఫలపరచబడాలంటే, నీ రాకపోకల్లో నీకు దేవుడు సహాయం చేయాలంటే, నువ్వు చేయాల్సిన పని నీ హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలా? జీసస్కి చోటు ఇవ్వాలా, యేసయ్యకి చోటు ఇవ్వాలి. ఇస్తేనే నీ హృదయంలో పాపాలన్నిటిని తీసేసుకోవాలా. ఇప్పుడు చిన్నపిల్లలు ఏం చేస్తారు? చిన్నపిల్లలు ఏం చేస్తారు? ఒకరి మీద ఒకరు ఏం చెప్పుకుంటారు? వాళ్ళు అబద్ధాలు చెప్పుకుంటారు కదా. మమ్మీ, చెల్లి చాక్లెట్ తినింది మమ్మీ అని అంటది. అప్పుడు చెల్లి అంటది, మమ్మీ నేను తినలేదు మమ్మీ, అక్కే తినింది మమ్మీ కదా. అవునా కదా? ఇప్పుడు మన మధ్యలో పిల్లలు చాలా మంది ఉన్నారు కదా. నాన్న మీ అబద్ధాలన్నీ నేను బయట చెప్పేస్తున్నా, జాగ్రత్త. మీ అబద్ధాలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి. నిజం మాట్లాడాలా మీరు. హల్లెలూయా. పిల్లలు మీరందరూ ఇప్పటి నుంచి ఏం మాట్లాడాలా? నిజం మాట్లాడాలా, నిజాయితీగా ఉండాలా, తల్లిదండ్రులను ప్రేమించాలా, స్కూల్లో టీచర్లను ప్రేమించాలా, బాగా చదువుకోవాలా, దేవుని భయం ఉండాలా. ప్రయోజకులు మీరు కావాలంటే మీరు దేవుని భయము భక్తి కలిగి మీరు ఎదగాల. చాలా దేవుని మీద ఆశ కలిగి మీరు పెరగండి. ఇప్పుడు చిన్నప్పుడు ఏదో అందరూ పాటలు పాడతారు, ఒక వయసు రాగానే పాట పాడమ్మంటే ఏం చేస్తారు? సిగ్గుపడతారు. అమ్మా మేము పాడలేం పాస్టర్ గారు, మా వల్ల కాదండి కదా. కాబట్టి ఇప్పటి నుంచి అయినా ఈరోజు మనం కొద్ది మందే కావచ్చు, ఒక 20 మందో 15 మందో మనం పాల్గొంటా ఉన్నాం, కొద్ది మందే కావచ్చు. కానీ కొద్ది మంది నమ్మకంగా ఉంటే మనం ఎంతైనా సరే దేవుని కోసం ప్రాకులాడొచ్చు. ఈరోజు మీ అతిక్రమం మీరు విడిచిపెడితేనే మీకున్న రోగాల నుంచి విడుదల కలుగుతుంది. ఒక్కోసారి డాక్టర్ అంటాడు కదా, ఏమంటాడు డాక్టరు, అసలు ఈ వైద్య చరిత్రలోనే మీ ఆయన బతుకుతాడని మేము అనుకోలేదమ్మా, మీ దేవుడే మీ ఆయనను బతికించినాడు. అయ్యా మీ భార్యను దేవుడే బతికించినాడు. అయ్యా నీ కొడుకుని, నీ కూతుర్ని దేవుడే బతికించినాడని ఎన్నోసార్లు డాక్టర్లు కూడా ఏమవుతారు, ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతారు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇస్తావో నీలో ఉన్న అశాంతిని తీసేసి దేవునికి శాంతిని, విజయం అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. గాడ్ గివ్స్ ఆల్వేస్ విక్టరీ దేవుడు ఇస్తాడు. నీ శత్రువులను నీ నుండి పారిపోయేట్టు చేస్తాడు. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లింపకుండా చేస్తాడు ఆయన. కాబట్టి నువ్వు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీకు మేలు జరగాల, అద్భుతాలు జరగాల, సూచన క్రియలు జరగాలంటే నువ్వు నీ జీవితం, మిగిలిన జీవితం అంతా నువ్వు ప్రభుకు లోబడి బతకాల. ఈ లోకంలో శాంతి కలిగిన ఉండాలా. జగడాలకు, పగలకు, ప్రతీకారాలకు నువ్వు చోటు ఇవ్వకూడదు. ధనాపేక్ష కలిగి నువ్వు ఉండకూడదు. లేదంటే నానా విధమైన వాటిని నువ్వు కలిగి ఉండకూడదు. నీ ఆశ అంత ఎవరి మీద ఉండాలా? యేసయ్య మీద ఉండాలి. యు షుడ్ లవ్ గాడ్. యువర్ ఫస్ట్ ప్రియారిటీ జీసస్. వితౌట్ జీసస్ we are nothing. యేసు లేకపోతే మనము సున్నా. ఎవరు మనము? సున్నా. యేసు లేకపోతే మనం సున్నానే. అందుకే నీకు 100కు మార్కులు రావాలని యేసయ్య దిగొచ్చి ప్రాణం పెట్టి నీకు 100కు 100 మార్కులు రావాలని ప్రయాసపడతా ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి జీసస్ కేమ్ ఫర్ యూ. దేవుడు వచ్చింది నీకోసమే. అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు ఆయనకు సహకరిస్తే, ఆయన ప్రేమిస్తే, ఆయన వెంట పెట్టుకుని నడిస్తే, నీ ఇంట్లో, నీ హృదయంలో దేవునికి అవకాశం ఇస్తే నువ్వు ఊహించలేని మేలులు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. ఏంది బ్రతుకు అని అంటావు కదా. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంకా బతకాలి ఉందన్న దేవుని కోసం,
ఇంకా దేవుని కోసం ఏదో చేయాలన్నదన్నా అని అనిపిస్తుంది. అర్థమే నేను చెప్పేది? యేసయ్య ఉంటే బతకాలనిపిస్తుంది, బతికించాలనిపిస్తుంది. సైతాన్ ఉంటే చచ్చిపోవాలనిపిస్తుంది, ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుంది. రెండు తేడాలు మీకు చెప్పిన అర్థమైందా? యేసయ్య ఉంటే ఏమనిపిస్తుంది? బ్రతకాలి, అనేక మందిని బ్రతికించాలి అనిపిస్తుంది. సైతాన్ ఉంటే ఏమనిపిస్తుంది? అందరూ ఉన్న ఒంటరి వాడి వీడు, దిక్కులేనోని సాగు చావాలి, ఆత్మహత్య చేసుకోవాలి, నీ బతికింతే నువ్వు దేనికి పనికి రావు, నీకు ఉద్యోగం రాదు, పెళ్లి రాదు, గర్భఫలం రాదు, నువ్వు సావు అని ఎవరు చెప్తారో? సైతాను గాని ప్రేరేపణ. దేవుడు నీ పక్షమునుండగా, దేవునికి సహాయకుడై నీకు ఉండగా, దేవునికి ఉపకారి అయి నీకు ఉండగా నీకు దిగులేలా, భయమేలా? ప్రభు నీ కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. హల్లెలూయా. జీసస్ ఈజ్ యువర్ సేవియర్. ఆయనే నిన్ను రక్షించువాడు, ఆయనే నీ కాపరి, ఆయన నీకు ఏ లేమి లేకుండా చూసుకుంటాడు. అయితే నువ్వు ప్రభువుకు తగినట్టుగా ఉండాలి. ఒక యవనస్తు నేనే ఇంత ప్రయాసపడి ఇంత సేవ జరిగిస్తా ఉన్నానంటే, ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా దేవుని వాక్యాన్ని ఉండేది ఉన్నట్లు ప్రకటిస్తున్నానంటే, ఎందుకు ఈ ప్రయాస, ఎందుకు ఈ కష్టం, ఎందుకు ఈ భారం అంటే ఒకటే, నేను బ్రతికినట్టు దేవుడు అనేక మందిని బ్రతికించాలి. లేదంటే ఒకప్పుడు నేను కూడా చనిపోయేవాడినేమో, లేదంటే ఒకప్పుడు ఏదో ఒక నానా విధమైన వాటి చేత నేను కూడా ఎప్పుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేవాడినేమో. కానీ దేవుడు నన్ను ప్రేమించి ఎత్తుకొని ముద్దాడి ఆయన చంక మీద పెట్టుకొని నన్ను బలపరుస్తూ ఉన్నాడు. నన్ను బలపరిచే దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడు. నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నన్ను సరి చేసిన దేవుడు మిమ్మల్ని సరి చేస్తాడు. మన అతిక్రమములను బట్టి దేవుడు గాయపరచబడ్డాడు. తెలుసుకో సత్యం. నువ్వు చేసే అతిక్రమానికి నీకంటే ముందుకు ఎవరు శిక్ష పడ్డారో? దేవుడు శిక్ష అనుభవించాడు. కాబట్టి అతిక్రమల జోలికి వెళ్ళొద్దు, పాపముల జోలికి వెళ్ళొద్దు, దోషములు చేయొద్దు, సమాధానకరంగా ఉండు. ఎందుకంటే నీ మీద పడాల్సిన శిక్ష అంతా ఎవరు అనుభవించినారు? యేసయ్య అనుభవించినాడు. ఆ కలువరి శిలువలో 2 చేతులకు శిలువ కొట్టబడ్డాయి, కాళ్ళకు శిల కొట్టబడింది, తలకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, పక్కలో బల్లెపోటు పొడిచారు, 39 కొరడా దెబ్బలు దేవునికి పడ్డాయి. ఇంగిలి ముయించుకున్నాడు, చెంప మీద ఉన్న గడ్డం వెంట్రుకలు పీకించుకున్నాడు. నాకు యేసు ప్రభు చావు గురించి చెప్తే ఒళ్ళంతా గొబురు వస్తుంది అనమాట. ఎట్లా ఉంటుంది, ఏడుపు వస్తుంది. యేసు ప్రభు పొందిన ఘోరమైన చావు. ఊరికి ఏదో సింపుల్గా ఒక బుల్లెట్ కాలుస్తే చచ్చిపోలే, ఏదో సింపుల్గా కత్తితో పొడిస్తే చచ్చిపోలే. నువ్వు నేను చేసిన ప్రతి పాపానికి తన శరీరములో ప్రతి భాగము నలగొట్టబడింది, విరగొట్టబడింది. కాళ్ళతో తన్నించుకున్నాడు, ఎంతో వేదన పడ్డాడు, సిలువ మోయలేని భారాన్ని మోసినాడు. ఎందుకు చేశాడు ఇంత త్యాగం? ఒక అనుకుంటే ఈ సృష్టినంతా కూడా ఏలి వారేయచ్చు కదా, అవునా కదా? అనుకుంటే అసలు ఈ సృష్టి ఆయనది, నువ్వు నేనెంత. కానీ ఆయన తను తగ్గించుకొని దిగంబరుడుగా మనుష్య కుమారుని ఈ లోకానికి వచ్చి, ఏ పాపము చేయని యేసయ్య నీ నా కోసం పాపమును భరించాడు. శిలువ మీదకి ఎక్కాడు, నీ నా పాపమును కొట్టివేశాడు. యేసయ్య శిలువలో పలికిన ఒక మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము. ఫర్గివ్ లార్డ్, ఫర్గివ్ మై సన్స్, ఫర్గివ్ మై చిల్డ్రన్స్. దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు. మీరు తెలిసి తప్పులు చేసినా తెలియక తప్పులు చేసినా ఒకసారి ప్రభువుకు అవకాశం ఇస్తే మీ తప్పులను మీ పాపాలను దేవుడు సరిచేసి మిమ్మల్ని నీతిమంతులుగా పరిశుద్ధులుగా దేవుడు మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రతి దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఏమి లేదని బాధపడుతున్నా, ఇల్లు లేదని బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేదని బాధపడుతున్నావేమో, గర్భఫలం లేదని బాధపడుతున్నావేమో, అప్పులు ఉన్నాయని బాధపడుతున్నావేమో, అందరు ఎదిగిపోతా ఉన్నారు, నా బిడ్డలు ఎదగడం లేదని బాధపడుతున్నావేమో, నా భర్త తాగుడు మానట్లేదని బాధపడుతున్నావేమో, వ్యసనాలు మానట్లేదని బాధపడుతున్నావేమో, నువ్వే సమస్యలో ఉన్నా
ఒకసారి యేసయ్యను జ్ఞాపకం చేసుకొని నీ ఇల్లంతా అంటే నీ దేహమంతా యేసయ్య రక్తము చేత ప్రోక్షించబడి నీలో నా ప్రతి అతిక్రమం పాపం దోషములన్నింటినీ కడుక్కో, పవిత్రపరచుకో. నీ హృదయంలోకి యేసయ్యను ఆహ్వానించు. యేసయ్య నీతో ఉంటే నీ జీవితం ఎన్నటికి వెనక్కి తిరిగి చూసుకోవడం కూడా అవసరంలే. యేసయ్య నీతో ఉంటే సంతోషం, యేసయ్య నీతో ఉంటే శాంతి, యేసయ్య నీతో ఉంటే నిత్య జీవము నీకు కలుగుతుంది. యేసయ్య నీతో ఉంటే ఆయన రాజ్యము మనం స్వతంత్రించుకోవచ్చు. కాబట్టి ఈ లోకంలో, ఈ తుచ్చమైన బ్రతుకు, ఈ మాయ లోకంలో పందిలాగా దొర్లుతా ఇదే బ్రతుకు బతుకుతావా, లేదంటే మంచిగా తేట గొర్రె పిల్లవలే, మచ్చలేని గొర్రె పిల్లవలే నువ్వు జీవించాలని ఆశపడుతున్నావా? ఆలోచన చేసుకో. ఎంతకాలం, ఎంతమంది చెప్పాలి నీకు మారు 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 అని? మారాలని ఆశ నీకు లేదా? జీవితం మార్చుకోవాలని ఆశ నీకు లేదా? నీ వ్యసనాలు మానుకోవాలని నీకు ఆశ లేదా? నీ త్రాగుడు నువ్వు మానుకోవాలని నీకు ఆశ లేదా? నీ వ్యభిచారము, దొంగతనము, మోసము మానుకోవాలని నీకు ఆశ లేదా? ఇంకా ఎంతమంది చెప్పాలి నీకు? ఎంతమంది నీకు బాగు చెప్పాలి? ఇటుండనాయన, అటుండనాయన, అట్ట చేయనాయన, ఇటు చేయనాయన, అటుండమ్మా, ఇటుండమ్మా అని ఎంతమంది చెప్పాలి నీకు? నీకు జ్ఞానం లేదా? నీ శరీరం అంతా రోగాలతో నిండిపోతా ఉంటే నీకు అర్థం కావడం లేదా? దేవునికి మంచి జీవితం ఇచ్చాడు, మంచి దేహం ఇచ్చాడు. ఈరోజు నువ్వే నీ చేతులారా నానా విధమైన రోగాలు, నానా విధమైన సమస్యలతో చితికిపోతా ఉన్నావు. ఎంత కష్టపడినా నువ్వు సంపాదించే 4 రూపాయల డబ్బు, 4 కాసులు, 4 డబ్బులు ఎక్కడికి పోతా ఉన్నాయి? హాస్పిటళ్ళకని, దానికని, దీనికని, వడ్డీలకని, అప్పులని, వ్యసనాలని కదా. ఏం సంపాదించుకున్నావు? ఇంతకాలం నువ్వు కష్టపడి, ఇంతకాలం నువ్వు రాత్రింపగలు పనిచేసి ఏం సంపాదించుకున్నావు? యేసయ్యని సంపాదించుకున్నావా? రోజు నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన కొడుకు జరుగుతూ ఉందా? దేవుని మీద ఆశ కలిగి ఉన్నావా? సంవత్సరం ఒకసారి ఏ మేరీ మాతమ్మో చర్చికో, ఏ వేలంగనికో ఆడుకో ఇడికి పోయి గుండు కొట్టించుకొని వస్తుంది కాదు భక్తి. నీ గుండు, నీ ఎంటికలు, నీ సంకలో ఎంటికలు, నీ మూతి మీద ఎంటికలు దేవునికి అవసరంలే. నీ ఎంటికల కోసం కాదు దేవుడు సిలువలో రక్తం కార్చింది. ఈరోజు మనుషులు తెలియక టెంకాయలు కొట్టి, ఊదికట్లు వెలిగించి ఏంది చెత్త పనులన్నీ. యేసు ప్రభు వాటి కోసం కాదు రక్తం కార్చింది, నీ కోసమే. ఎవరి కోసము? నీ కోసమే. మీకు ఎన్నోసార్లు చెప్పినా నేను. ఉదాహరణకి అన్నంలో అన్నం తినేటప్పుడు అన్నంలో ఒక వెంట్రుక పడింది అనుకో, మీకు ఏమనిపిస్తుంది? అన్నం తినబుద్ధి అవుతుందా? మరి కొంతమంది దేవుని ఆలయాల ముందర వెంట్రుకలు తీసి కుప్పలు కుప్పలు పోసిపోతారు. అది ఏంది పద్ధతి? అది ఆయన రక్తం చిందించింది అందుకేనా? ఎప్పుడో ఒక సంవత్సరం ఒకసారి వెలంగనికి ఆడి ఇసుకలో కొంచెం నడిచి వస్తే పాపాలు పోతాయి, బాగా అవుతుంది. ఏంది పిచ్చి పిచ్చి ముక్కుబల్లేంది? ఇసుకలో నడుస్తే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడా? అటైతే నేను రోజు ఇసుకలో నడుచా. ఏమ్మా లేరాటంటోళ్ళు? ఇసుకలో మోకాలు నడుస్తే పాపాలు పోతాయి కదా. కొంతమంది అయితే ఆ చెట్టు చుట్టూ మోకాలు తిరుగుతూ ఉంటారు కదా, ఎండలకు బండలు కాలిపోతుంటాయి. దక్షిణాలు చేస్తారన్నమాట. దక్షిణాలు ఏందమ్మా? ఏం భక్తమ్మా ఇది? ముందు మన స్థితి, మన బ్రతుకు, మన జీవితం మార్చబడాలా. హల్లెలూయా. మనము కావాల్సింది యేసయ్యకు. యేసయ్యను అనుభవించు, యేసయ్యను ఆహ్వానించు. యేసయ్యా నువ్వు నాతో ఉండు అని నువ్వు అడిగితే నువ్వు సంపాదించే ప్రతి రూపాయి దేవుడు దీవిస్తాడు, హెచ్చిస్తాడు, పోషిస్తాడు, బలపరుస్తాడు. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, సత్యం తెలుసుకో. నిజమైన దేవుడు యేసయ్యని గ్రహించుకో. యేసు ప్రభు తప్ప మనల్ని పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే వ్యక్తి లేడు. తండ్రి కుమారుడు మన కోసం అనుగ్రహించినాడు. కుమారుడు లేకపోతే మనం పరలోక రాజ్యానికి వెళ్ళలేం. ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు, మెసెంజర్గా ఉన్నాడు, మన కోసం ప్రయాసపడతాం. విజ్ఞాపన ప్రార్థన తండ్రి దగ్గర చేస్తూ ఉన్నాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకో. ఒక ఆచార పద్ధతిమైన భక్తి చేయొద్దు. ఆచారపరమైన
భక్తి చేయొద్దు. యేసయ్య సజీవుడుగా ఉన్నాడు, మీ మధ్యలో ఉన్నాడు, శక్తివంతుడై ఉన్నాడు. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేయి. నీ సమస్యల గురించి ఉపవాసముని ప్రార్థన చేయి. నీ జీవితంలో ఏ మేలు నువ్వు పొందాలనుకుంటున్నావో వాటికంటే 100 మేలులు నువ్వు పొందుదువుగాక. హల్లెలూయా. వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి ముగింపు ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీకు వేలాది వందనాలు అయినా. ఇదిగో తండ్రి, ముగింపు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభా, ఎందరైతే మరి నీ బిడ్డలు ప్రభా సత్యమైన వాక్యాన్ని గ్రహిస్తున్నారో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి అయినా. మా అతిక్రమలను బట్టి, మా దోషములను బట్టి ప్రభా, మాకు రావాల్సిన శిక్షను అనుభవించినావు నాయన. మాకు స్వస్థత కలుగుచున్నది, మాకు రక్షణ కలుగుచున్నది నాయన. నిజంగా సంతోషం కలుగుతూ ఉంది ప్రభా. ఈరోజు మేము నిన్ను ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. మా జీవితాన్ని సంతోషంతో నింపు, సమాధానంతో నింపు, శాంతితో నింపు నాయన. మా బిడ్డలను దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా అవసరతలు తీర్చండి. మానుదినాహారం మాకు దయచేయండి. మేము వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు మా కాపుదల దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆరోగ్యము, శక్తి, బలము దయచేయండి. కష్ట నష్టాలతో ఉన్న వారి నుంచి వారికి విడుదల కలుగు చేయండి. వారు చేయించిన పనులు, చేయించిన ఆలోచనలు సిద్ధింప చేయండి. వ్యాపారం చేస్తున్న వారిని దీవించండి, రైతులను దీవించండి, ఉద్యోగస్తులను దీవించండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ని దీవించండి ప్రభా. డైలీ కూలికి వెళ్ళే వారిని దీవించండి ప్రభా. ప్రతి ఒక్కరిని, అధికారులను, గ్రామ నాయకులను, సర్పంచులను, అదే రీతిగానైనా సీఎం గారిని, పిఎం గారిని, ప్రెసిడెంట్ గారిని, ప్రతి ఒక్కరిని ప్రభా, ఊరు వాడ వీధిలో ఉన్న ప్రతి బిడలను, సర్వలోకములో ఉన్న సర్వ ప్రజలందరినీ నువ్వు ప్రతి ఒక్కరిని రక్షించు నాయన. అంత్య దినాలలో ప్రతి మోకాలు యేసు నామములో మోకరించబడినట్లుగా సహాయం చేయి తండ్రి. నీ కృప విస్తరింపచేయనైనా. అది శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.